ఒకవేళ రేపు పొద్దున ఇండియా మీద ఎవడైనా అటాక్ చేస్తే ప్రపంచ పెద్దన్న అయిన యుఎస్ఏ మన కోసం యుద్ధానికి వస్తుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది మహి షో. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సమ్మిట్ లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ పక్కన కూర్చొని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మోడీ లీడర్ గా ఉన్నంత కాలం ఇండియా మీద ఎవడైనా అటాక్ చేస్తే యుఎస్ వచ్చి కాపాడుతుంది అని ఓపెన్ గా చెప్పిండు. ఈ మాట వినగానే మన ఇండియన్ మీడియాలో వా, యుఎస్ఏ మన ఫ్రెండ్ అయిపోయింది అని డంక బజాయిస్తారు. కానీ గైస్, యుఎస్ఏ ఎవరికి ఫ్రెండ్ కాదు. ఈ ఒక్క డైలాగ్ వెనుక ఉన్న అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అండ్ మన వాళ్ళని చంపేసి వాళ్ళు ఆడిన డ్రామా ఏంటో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ ట్రూత్ విన్నాక మీకు యుఎస్ఏ మీద ఉన్న రెస్పెక్ట్ పూర్తిగా పోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఈ మాట ఒక సీరియస్ ప్రామిస్ అయితే అస్సలు కాదు, అదొక జోక్ అన్నమాట. ఈ విషయం యుఎస్ మీడియా ఫాక్స్ న్యూస్ కూడా రిపోర్ట్ చేసింది. కానీ మనం దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం. సరే, యుఎస్ నిజంగానే మన కోసం వస్తుంది అనుకుందాం. మరి చైనాతో గాల్వాన్ వ్యాలీలో మన జవాన్స్ కి రక్తపాతం జరిగినప్పుడు యుఎస్ ఆర్మీ ఎక్కడికి పోయింది? బార్డర్ లో చైనా లక్షల మంది సైన్యాన్ని పెట్టినప్పుడు యుఎస్ ఎందుకు రాలేదు? ఇక మొన్న పాకిస్తాన్ ఇండియా మీద టర్కిష్ డ్రోన్స్ వాడి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు యుఎస్ ఏం చేసింది? రివర్స్ లో పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడింది. కష్టాల్లో ఉన్నప్పుడు అసలు పట్టించుకొని అమెరికా ఇప్పుడు మోదీ పక్కన కూర్చొని నేను కాపాడుతా అని ఎందుకు యాక్టింగ్ చేస్తుంది? ఎందుకంటే వాళ్ళకి మనతో కావాల్సిన ట్రేడ్ ప్యాక్ట్, వ్యాపార ఒప్పందం 99% కంప్లీట్ అయిపోయింది కనుక అది సైన్ చేయించుకోవడానికి ట్రంప్ వేస్తున్న బిస్కెట్లు అన్నమాట ఇవి. ట్రేడ్ అగ్రిమెంట్స్ వరకు ఓకే గానీ ఇక్కడనే ఒక పెద్ద ఘోరం జరిగింది. రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ హెల్ ఫైర్ మిసైల్స్ తో దాడి చేసి అస్సలు సంబంధం లేని అమాయకులైన మన ఇండియన్ సేలర్స్ ని చంపేసింది. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పటికీ ఏడుస్తున్నాయి లిటరలీ. G7 సమ్మిట్ లో ఒక రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్ ని డైరెక్ట్ గా అడిగిండు, మీ వల్ల ఇండియన్ సేలర్స్ చనిపోయిండు కదా, మీరేమంటారు అని. ఇక్కడనే అమెరికా ఎంత హైపోక్రైటో చూడండి. కనీసం ఒక్క సారీ అని కూడా చెప్పలేదు, ఒక క్షమించండి అది తప్పుగా జరిగిపోయింది అని కూడా అనలేదు. జస్ట్ ఏమన్నాడో తెలుసా? వాళ్ళ జాబ్ చాలా కష్టమైంది, దే ఆర్ గ్రేట్ పీపుల్, వి లవ్ దెమ్ అని కవర్ చేసి వెళ్ళిపోయిండు. చూసినరా, ఒక కుక్కకి ఏదైనా అయితే సింపతి చూపించే అమెరికా మన వాళ్ళ ప్రాణాలు తీసేసి కనీసం సారీ చెప్పడానికి కూడా వాళ్ళ ఈగో అడ్డొచ్చింది. ఇది ఎలా ఉందంటే, యూకే ప్రైమ్ మినిస్టర్లు ఇండియాకి వచ్చి జలియన్ వాలా బాగ్ గురించి అది చాలా సాడ్ మూమెంట్ అని చెప్పి సారీ చెప్పదు చూడండి. సేమ్ అమెరికా కూడా అంతే. మన ప్రాణాలంటే వాళ్ళకి జస్ట్ ఒక కొలాటరల్ డ్యామేజ్ మాత్రమే. ఇదేనా అమెరికా ఇచ్చే రెస్పెక్ట్? ఇక డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ లో ఇంకో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను నా లైఫ్ లో 8 యుద్ధాలు ఆపేసిన, అందులో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ఒకటి అని. ఇక్కడ మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, దీన్ని పాస్ చేసింది మన ఇండియానే. కానీ ఇక్కడ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్. అక్కడ కూర్చున్న మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా డొనాల్డ్ ట్రంప్ ని కాంట్రాడిక్ట్ కూడా చేయలేదు, ఎదురు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే జియో పాలిటిక్స్ లో మనం ప్రాక్టికల్ గా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ కి కోపం తెప్పించే కంటే మన ట్రేడ్ డీల్స్ క్లియర్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇదే విషయం మీద డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మోదీ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ మాట అన్నాడు. హీ లుక్స్ బ్యూటిఫుల్ లైక్ అన్ ఏంజల్, బట్ యాక్చువల్లీ హీ ఈజ్ అ టోటల్ కిల్లర్, హీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్. అంటే చూడ్డానికి మోదీజీ చాలా శాంతంగా కనిపిస్తుంది, కానీ టేబుల్ మీద కూర్చుంటే మాత్రం వ్యాపారంలో, నెగోషియేషన్స్ లో ఎవరిని వదలడు అని డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఇది ఒక రకంగా మనకి మంచి విషయం అని చెప్పుకోవాలి. సో గైస్, ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, G7 లాంటి పెద్ద పెద్ద సమ్మిట్లలోకి వెళ్ళి అమెరికా వాళ్ళతో ఫోటోలు దిగితే చూడ్డానికి చాలా బాగుంటది. వాళ్ళిచ్చే వి విల్ డిఫెండ్ ఇండియా లాంటి స్టేట్మెంట్స్ వినడానికి హాలీవుడ్ సినిమా లాంటి డోపమిన్ ఇస్తుంది. కానీ ద రియల్ ట్రూత్ ఇస్ అమెరికా ఇస్ నో బడీస్ ఫ్రెండ్. మన ఇండియన్స్ చనిపోతే వాళ్ళు కనీసం సారీ కూడా చెప్పరు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇచ్చి పడేస్తారు. రేపు పొద్దున చైనాతో యుద్ధం వస్తే యుఎస్ఏ వచ్చి కాపాడుతుంది అని మనం నమ్ముకుంటే అది మన ఫూలిష్నెస్ అవుతుంది. ఇండియాకి ఇండియానే దిక్కు.
మన సైన్యమే మన బలం. ఈ G7 సమ్మిట్ లో డొనాల్డ్ ట్రంప్ ఆడిన ఈ డబుల్ గేమ్ మీద, మన ఇండియన్ సేలర్స్ కి కనీసం సారీ చెప్పకపోవడం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో గట్టి చెప్పండి. ఈ పచ్చి నిజం ప్రతి ఇండియన్ కి తెలవాలి. వాట్సాప్ గ్రూప్స్ లో ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.